నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 సినిమా ఎలా ఉందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి వార్ 2 సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి కూలీ సినిమా ఏ విధంగా ఉందో మాకు చెప్పారు, బట్ ఇప్పుడు వచ్చేసి వార్ 2, మరి ఈ సినిమా ఎలా ఉందంటారు సార్? వార్ 2 అందరూ ఊహించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పెద్ద హీరోలు. ఒకళ్ళు నార్త్లో తోపు అయితే ఒకళ్ళు సౌత్లో తోపు. మరి ఇద్దరు తోపులు కలిపి మరి ఏం చేశారు, ఎలాంటి వార్ చేశారు అనేది ఈ సినిమా. సినిమా మీద అయితే బాగా హైప్ క్రియేట్ అయ్యింది. కానీ దీనికి పోటీగా కూలీ రిలీజ్ అవడంతో ఎటువైపు మొగ్గు చూపాలనేది కొద్దిగా ప్రేక్షకులకు కూడా కన్ఫ్యూజ్ అయ్యి కూలీ వైపు మొగ్గు చూపారని చెప్పాలి. వార్ 2కి ఓపెనింగ్స్ పరంగా కొద్దిగా డల్గానే ఉందని చెప్పాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళు బడ్జెట్ ఇది 380 కోట్లు 400 కోట్ల బడ్జెట్తో యశ్రాజ్ ఫిల్మ్స్ ఒక భారీ అటెంప్ట్ అయితే చేసిందని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టిన ఖర్చుకి అయితే స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అదమ్మా సినిమా పరంగా చూసుకుంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అది స్క్రీన్ మీద ఆ గ్రాండియర్ అనేది కనిపిస్తుంది. ఓకే సార్, మొత్తం కథాపరంగా ఎలా ఉందంటారు సార్ ఈ వార్ 2 సినిమా అనేది? కథాపరంగా ఏంటంటే కబీర్ అనే పాత్ర హృతిక్ రోషన్ పోషించాడు, మనకు వార్లో కూడా తెలుసు. ఆ కబీర్ అనే పాత్ర ఆ రాలో ఒక సోల్జరు. అయితే రా చీఫ్ని ఈ కబీర్ చంపేస్తాడు. ఎందుకు చంపాల్సి వచ్చిందనేది ఒక ట్విస్ట్ ఈ సినిమాలో. ఆ తర్వాత ఆ ప్లేస్లో అశుతోష్ అన్న చనిపోతాడు అన్నమాట రా చీఫ్గా. ఆ ప్లేస్లో అనిల్ కపూర్ వస్తాడు. అదే ప్లేస్లో ఇప్పుడు కబీర్ ఏంటంటే దేశద్రోహిగా ముద్రపడిపోతుంది కబీర్. ఎందుకంటే రా చీఫ్ని చంపుతాడు కాబట్టి కబీర్ని పట్టుకోవడానికి కోసం మళ్ళీ అక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి విక్రమ్ పాత్రని దింపుతారు. అతనే జూనియర్ ఎన్టీఆర్. ఆ విక్రమ్ కబీర్ని పట్టుకోవడానికి రావడంతో మళ్ళీ కథ ఒక చేజింగ్స్తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికీ పాత స్నేహం ఉంటుంది చిన్నప్పుడు. ఆ ఫ్రెండ్షిప్ ఏమిటి, తర్వాత ఇద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇందులో ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అనేది కొద్ది కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే మనకి ట్రైలర్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది మనకు వచ్చిన టాక్ ప్రకారం ఎన్టీఆర్ గారు ఇందులో విలన్గా చేస్తారు అనేసి అని అన్నారు కదా సార్, నిజంగానే ఎన్టీఆర్ గారు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రే జూనియర్ ఎన్టీఆర్ చేసింది, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రే. కాకపోతే ఏంటంటే కథాపరంగా చెప్పుకునే అంశాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే కలి అనే ఒక గ్యాంగ్ చేతిలో ఈ కబీర్ చిక్కుకున్నాను అనుకుంటాం, కానీ కలి అనే గ్యాంగ్ చేతిలో ఈ విక్రమ్ పాత్ర కూడా చిక్కుకున్నాడని చెప్పాల్సి వస్తుంది. చిక్కుకుని అతను ఒకళ్ళు అటాక్ చేసుకోవడంతోనే సినిమా చేజింగ్స్ ఇవన్నీ హైలైట్గా నిలుస్తాయి. ఇంటర్వ్యూల ముందు కొద్దిగా రైలు ట్రాక్లో సన్నివేశాలు కానీ ఆ కూతురుని రక్షించుకునే సన్నివేశాలు కానీ అవన్నీ హైలైట్గా నిలిచిందని చెప్పాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఖర్చు పెట్టిన విషయంలో కూడా ఖర్చు పెట్టగలిగారు వాళ్ళు. అది ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే ఖర్చే కనిపిస్తుంది. కథాపరంగా ఏంటంటే ఆ కథలో బిగువు లేకపోవటము, వీళ్ళ పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవటం, క్యారెక్టరైజేషన్ లేకపోవటం. విక్రమ్ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ పోషించిన విక్రమ్ పాత్రకు కానీ కబీర్ పాత్ర వరకు పర్లేదు, కానీ విక్రమ్ పాత్ర విషయంలో క్యారెక్టరైజేషన్లోనే ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ పెట్టారు విక్రమ్ పాత్రకి. అయితే 100% ఆ విక్రమ్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ న్యాయం చేశాడు. తన పాత్ర వరకు ఆయన తక్కువేం చేయలే. హృతిక్ రోషన్కి ధీటుగానే జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. హృతిక్ రోషన్ కూడా తన పాత్ర వరకు 100% న్యాయం చేశాడని చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్, ఈ మూవీలో ఎన్టీఆర్ గారి రోల్ ఎలా అనిపించింది సార్ మీకు? ఎన్టీఆర్ అయితే తన వంతు పాత్రకి న్యాయం చేశాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆ పాత్ర కానీ ఆ యాక్షన్ సన్నివేశాల పరంగా కానీ రిస్కీ సన్నివేశాల పరంగా కానీ మనకి జూనియర్ ఎన్టీఆర్ హైలైట్గానే పాత్ర కనిపిస్తుంది. అలాగే హృతిక్ రోషన్కి వీళ్ళకి పాత స్నేహం మళ్ళీ అది వైరంగా ఎలా మారింది, ఆ వైరం చివరికి ఏటు పక్క దారి తీసింది, చివరిలో ఎవరి అంతానికి దారి తీసింది అనేది ఒక ఆస్పెక్ట్ ఈ సినిమాలో. ఎందుకంటే ఎక్కువ స్నేహం మీదే వెళ్ళే సినిమానే ఇది కూడా. ఆ స్నేహం ఆస్పెక్ట్లోనే వెళ్తాం, కానీ కథాపరంగా ఆ బిగువు లేకపోవడం కానీ, ఎంతసేపు అవే సన్నివేశాలు రిపీటెడ్గా మనకు కనిపిస్తూ ఉండడం కానీ, ఎవరేం చేస్తున్నారో తెలియకపోవడం కానీ కొంత ఈ గందరగోళం అయితే ఉంది. కేవలం చేజింగ్స్ మీద డిపెండ్ అయ్యి సినిమాని తీసినట్టుగా ఉంది తప్పితే, ఫైట్స్ మీద యాక్షన్ సన్నివేశాల మీద డిపెండ్ అయ్యి సినిమా చేసినట్టు తప్పితే ఎమోషన్స్ ఎక్కడ క్యారీ అవ్వాలి సరిగా. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే మనకి పబ్లిక్ రివ్యూలో కూడా చూసుకున్నట్లయితే చాలామంది కొంచెం సలార్ మూవీకి దగ్గరగా ఉంది అన్నట్టు అన్నారు. ఆ సలార్కి దీనికి సంబంధమే లేదు, ఎందుకంటే ఆ సంబంధమే లేదు, సలార్ ఆస్పెక్ట్లో అసలు లేదు. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు అనాథలుగా ఉన్నవాళ్ళు, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంటర్ అవ్వడం,
ఆ తర్వాత వీళ్ళకి ఆపరేషన్స్లో చిక్కుని దేశద్రోహులుగా మారటం అనేది ఆస్పెక్టు. ఎవరు దేశద్రోహి ఎవరు దేశభక్తుడు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, చివరికి వీళ్ళిద్దరూ స్నేహం ఏమైంది, అసలు మరి పిఎంని అంతం చేద్దాం అనుకుంటున్నారు, పిఎం అంతం చేశారా, పిఎంని కాపాడారా లేదా, ఇలాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఆ ముఖ్యంగా అన్ని దేశాల వాళ్ళు కలి అని ఒక దీని మీద పెట్టుకుని ఆపరేషన్ చేసుకుంటూ మన ఇండియా ప్రధానమంత్రిని అంతం చేయాలనుకుంటారు. వాళ్ళు వీళ్ళని పావులుగా ఉపయోగించుకోవాలనుకుంటారు. వీళ్ళ పావులుగా మారారా, ఎవరు పావులుగా మారారు, మారిన పావుల్ని మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి ఈ కబీర్ ఏం చేసాడు అనేది ఓవరాల్గా కథాపరంగా. సార్ ఇందులో రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాకుండానే హీరోయిన్ పాత్రలో మనం చూసుకున్నట్లయితే కైరా అద్వానీ, సో తను కూడా యాక్ట్ చేశారు కాబట్టి సో తన రోల్ ఎలా ఉందంటారు? కైరా అద్వానీ పాత్ర కూడా, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కబీర్కి లవర్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఆ ఫ్లాష్ బ్యాక్లో హృతిక్ రోషన్కి లవర్గానే చెప్పాల్సి వస్తుంది. పైగా తన హృతిక్ రోషన్కి ఆ రా చీఫ్ ఎవరైతే అశుతోష్ రాణా ఉంటాడో, అశుతోష్ రాణా కూతురు, ఆవిడ కూడా రాలోనే పనిచేస్తుంది. మరి కబీర్ని ట్రేట్ చేయడానికి వచ్చే పాత్రగాను చూడాలి. ఆ తర్వాత మళ్ళీ విక్రమ్ పాత్రకి కబీర్ పాత్రకి టామ్ అండ్ జెర్రీ లాగా సాగిపోయాయి రెండు పాత్రలు కూడా. అందువల్ల అంటే యాక్షన్ సన్నివేశాల పరంగా ఏంటంటే సినిమాలో ఆ ఫ్లైట్లో యాక్షన్ సన్నివేశాలు కానీ, స్టార్టింగ్లో చేజింగ్స్ రైలుతో వీళ్ళు విక్రమ్ వెంట పట్టడం కానీ, వీళ్ళు హృతిక్ రోషన్ తప్పించుకోవడం కానీ, అవన్నీ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయినాయి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. అయితే వాళ్ళు ఏంటంటే పెట్టిన ఖర్చు అయితే స్క్రీన్ మీద కనిపించింది ఈ సినిమాలో. ఆ గ్రాండియర్ అయితే కనిపిస్తుంది, లొకేషన్స్ ఎంచుకున్న లొకేషన్స్ కానీ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఆ మూవీలో మనకి కనిపిస్తుంది అనేసి. ఓకే సార్, ఈ మూవీలోనే ఇద్దరిలో ఎవరు ఎక్కువ హైలైట్ అయ్యారు సార్? ఇద్దరు హైలైట్ అయ్యారు, ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు. ఎందుకంటే బ్యాలెన్స్ చేయగలిగాడు, కొంత కథాపరంగా వాళ్ళు మార్చుకుని రెండు పాత్రలకి న్యాయం చేసేలాగానే అయాన్ ముఖర్జీ మలిచాడని చెప్పాల్సి వస్తుంది. ఈ పాటల పరంగా డ్యాన్సుల పరంగా అయితే ఎవరికాళ్ళు ఆ చాలా మనాలి అనే పాట ఉంది కాబట్టి ఆ పాటలో వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అనే ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అక్కడ ఒక పాట పెట్టి ఇద్దరు డ్యాన్స్ మూమెంట్స్ కోసం పెట్టినట్టుగానే ఉంది ఆ పాట. ఆ పాటలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఎవరు తగ్గకుండా ధీటుగా చేశారని చెప్పాల్సి వస్తుంది. అలాగే కైరా అద్వానీతోనూ హృతిక్ రోషన్తో కూడా సాంగ్స్ ఉన్నాయి. కాకపోతే కథాపరంగా ఏంటంటే ఆ కథగా చెప్పుకునే కథ లేదు, దీంట్లో చెప్పుకునే కథ లేదు, కేవలం యాక్షన్ సన్నివేశాల చేంజింగ్స్ మీద డిపెండ్ అయ్యి సినిమా చేసినట్టుగానే ఉంది. ఓకే సార్, మరి ఈ సినిమా అంటే వార్ 2 మనకి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసినా కానీ దానికి ముందు మనం చూసుకున్నా కానీ ఇది ఒక యాక్షన్ మూవీ అనేసి చెప్పారు. బట్ ఇందులో ఎమోషన్స్ లాంటివి కానీ లవ్ లాంటివి కానీ ఏమో అంటే ఇవి ఎక్కువగా ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి అనేసి చెప్పారు కాబట్టి సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాగానే చూడాలి. ఇదేదో ఎమోషన్స్ కోసమో లేదా వాటి కోసం చూడటం కాదు, అంటే యాక్షన్ మూవీ, కేవలం యాక్షన్ మూవీ. ఆ చేజింగ్స్ ఆ ఫైట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి పనికొచ్చే సినిమా తప్పితే మిగతా కథనం పరంగా కానీ కథ పరంగా కానీ పెద్దగా చెప్పుకునే అంశాలు అయితే ఏమీ లేవు. వారు ప్యాటర్న్లో వాళ్ళు స్పై యూనివర్స్ సిరీస్లో భాగంగా చేసిన సినిమాగా చూడాలి తప్పితే వేరే ఏమీ కాదు. ఓకే సార్, ఈ మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏదంటే సార్? నాకు చేజింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో చేజింగ్స్ కానీ ఫ్లైట్స్లో జరిగేది ఇవి సన్నివేశాలు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సార్, మనకి మూవీ ఎక్కడైనా డల్ అవుతుంది అంటే సో ఆ మూవీకి హైప్ ఇచ్చేది బీజిఎం కాబట్టి సో ఈ మూవీలో బీజిఎం ఎలా ఉందంటారు? బీజిఎం పరంగా బాగానే ఉంది సినిమా, బీజిఎం పరంగా ఎటువంటి లోపాలు లేవు. కానీ కాకపోతే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పరంగా మనకి ఏంటంటే ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ పెట్టారు ఎన్టీఆర్కి. అతను మంచోడా చెడ్డోడా అనడానికి జడ్జి చేయడానికి ఇబ్బందికరంగా అనిపించింది. కాసేపు మంచోళ్ళలాగా ఉంటాడు, కాసేపు చెడ్డోళ్ళలాగా ఉంటాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టరైజేషన్ పెట్టారు అతనికి. కాకపోతే ఆ పాత్ర చివరికి అది మళ్ళీ మంచిగా మారి ఆ కబీర్తో కలిపి మనకి ఏంటంటే సినిమాలో ట్విస్ట్లు చెప్పొద్దు అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ మొన్న. అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి అనేసి అన్నారు. అంత ట్విస్ట్లు ఏం లేవు, ఆయన ఎందుకు అన్నారు తెలియదు కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అన్నట్టుగా అనుకోవాలి మనం. అంత చెప్పుకోదగ్గ ట్విస్ట్ అయితే సినిమాలో ఏమీ లేవు. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ సినిమాలోని క్లైమాక్స్ చాలా హైలైట్ అవుతుంది. లైక్ విలన్ క్యారెక్టర్లోని బాబీ డియోల్ వస్తారు అనేసి చెప్పారు కదా సార్, సో నిజంగానే బాబీ డియోల్ గారు వచ్చారు? బాబీ డియోల్ రాడు, సన్నీ డియోల్ రాడు, ఏ డియోల్స్ లేరు దీంట్లో. అంటే క్లైమాక్స్ చాలా ట్విస్ట్ అని చెప్పారు కదా సార్? క్లైమాక్స్లో ట్విస్ట్ ఏముంటుంది, మామూలు నార్మల్ ట్విస్టే. క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ రక్షించారా లేదా అనేది క్లైమాక్స్. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ ఓరియంటెడ్గా సినిమా చేద్దాం అనుకున్నారు కాబట్టి అక్కడ కూడా మనకి చాలా లోపాలు కనిపిస్తాయి. క్లైమాక్స్ పరంగా ఒక సంతృప్తికరంగా మనం బయటికి రాము. ఆ సినిమా చూసినప్పుడు చాలా చోట్ల మనకి
బోర్ ఫీల్ అయ్యే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది 171 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో మనకి ఆసక్తికరంగా అనిపించే సన్నివేశాలు ఏవో తక్కువ ఉంటాయి, కానీ ఎక్కువ బోర్ కొట్టే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్, మీకు ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించిందా, సెకండ్ హాఫ్ బెటర్ అనిపించిందా సార్? ఏది బెటర్ కాదు అనిపించింది. ఓకే ఓకే సార్, ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్? 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. అదే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది ఈ వార్ అనేది వన్ సైడ్ కాదు, 2 సైడ్స్ అనిపించింది మనకి. కాబట్టి వార్ వన్ సైడ్ లాగా అనుకుని మనం సినిమా చూస్తే ఇబ్బంది. ఇంకొక సైడ్ ఏంటంటే ఒక సైడ్ మంచి సైడ్ ఉంది, ఇంకో సైడ్ బ్యాడ్ సైడే ఉంది, అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. వారికి న్యాయం చేయలేకపోయారు అనిపించింది. ఓకే సార్, వార్ 2 సినిమా అనేది ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.